జార్ఖండ్ ఎన్నికల్లో హోరాహోరీ పోరు తప్పేలా లేదు. రెండు ప్రధాన కూటములు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్, హర్యానా ఫలితాల తర్వాత బీజేపీ కొత్త జోష్తో కనిపిస్తోంది. కానీ ఆ రెండు రాష్ట్రాల్లో ఉన్న సానుకూలత ఇక్కడ బీజేపీకి కనిపించడం లేదు. జేఎంఎం నాయకత్వంలో ఇండియా కూటమి ఆచి తూచి అడుగులు వేస్తోంది. రెండు కూటముల బలాలు, బలహీనతలు ఇప్పుడు గెలుపును డిసైడ్ చేయనున్నాయి. దీంతో పోరు మరింత ఆసక్తికరంగా మారుతోంది. జార్ఖండ్ ఎన్నికల్లో ఇండియా ఎన్డీఏ కూటమి మధ్యనే ప్రధానంగా పోటీ జరుగుతుంది. 2019లో అధికారం కోల్పోయిన ఎన్డీఏ ఈసారి తిరిగి అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. అదే సమయంలో జేఎంఎం నాయకత్వంలోని ఇండియా కూటమి సైతం మరోసారి గెలుపు కోసం ఇప్పటికే పావులు కదుపుతోంది. బీజేపీ ప్రధానంగా జార్ఖండ్లో అవినీతిని ప్రధాన అస్త్రంగా మలుచుకోవాలని బీజేపీ నిర్ణయించింది. దీంతో పాటుగా బంగ్లాదేశీల చొరబాటు అంశాన్ని తమ ప్రచారంలో కీలకంగా ప్రస్తావన చేస్తోంది. ఎన్డీఏ ఇండియా కూటమిల అమీతుమీకి జార్ఖండ్లో సర్వం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల పోరులో భాగంగా ఈ నెల 13న తొలి దశలో 43 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. మిగతా 38 సీట్లకు నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు పోలింగ్ జరగనుంది. 23న రెండు రాష్ట్రాల ఫలితాలు ఒకేసారి వెల్లడవుతాయి. జార్ఖండ్లో సంఖ్యాధికులైన ఆదివాసీలే ఈసారి కూడా పార్టీల గెలుపోటంలను నిర్ణయించనున్నారు. మొత్తం 81 అసెంబ్లీ స్థానాల్లో 28 ఎస్టీ రిజర్వ్డ్ సీట్లే కావడం విశేషం. వాటితో పాటు పలు ఇతర అసెంబ్లీ స్థానాల్లోనూ వారు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. దీంతో ఆదివాసులను ప్రసన్నం చేసుకోవడానికి అధికార ఇండియా కూటమి, విపక్ష ఎన్డీఏ సంకీర్ణ సారథి బీజేపీ పోటీ పడుతున్నాయి. 2019 ఎన్నికల్లో 28 ఎస్టీ స్థానాలకు గాను ఇండియా కూటమి సారథి జార్ఖండ్ ముక్తి మోర్చా ఏకంగా 19 సీట్లలో పాగా వేయడం విశేషం. మొత్తం మీద 26 ఎస్టీ స్థానాలు ఇండియా కూటమి ఖాతాలోకి వెళ్లాయి. బీజేపీకి కేవలం 2 ఎస్టీ స్థానాలు దక్కాయి. అందుకే ఈసారి ఆదివాసీ స్థానాల్లో పాగా వేయడమే ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మొదలుకొని బీజేపీ అగ్రనేతలంతా కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. వారిపై వరాల జల్లు కురిపిస్తున్నారు. బంగ్లాదేశీ చొరబాటుదారులకు జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వం ఆదివాసీ హోదా కల్పిస్తూ వారి పొట్ట కొడుతుందని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ప్రధాన అస్త్రంగా మలుచుకున్నారు. సీఎం హేమంత్ సోరెన్ అవినీతిలో పీకల్లోతున మునిగిపోయారంటూ ఉదరగొడుతున్నారు. బీజేపీని గెలిపిస్తేనే రాష్ట్రం అభివృద్ధి బాట పడుతుందని ప్రచారం చేస్తున్నారు. ఇండియా కూటమి తరపున హేమంత్ కు దన్నుగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రచార రంగంలో ఉన్నారు. ప్రియాంక కూడా 1-2 సార్లు ప్రచారంలో పాల్గొన్నారు. ఈసారి ఇండియా కూటమిలో జేఎంఎం 43, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 6, వామపక్షాలు 3 చోట్ల పోటీలో ఉన్నాయి. ఎన్డీఏ కూటమిలో బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, జార్ఖండ్ వికాస్ మోర్చా కలిసి పోటీ చేస్తున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం 30 స్థానాలు గెలిచి ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ 25 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ కు 16 దక్కాయి. జేవీఎం కు 3, ఏజేఎస్ కు 2 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ ఆర్జేడీ మద్దతుతో జేఎంఎం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ వారసుల హడావిడి మామూలుగా లేదు. ఈసారి ఏకంగా 25కు పైగా స్థానాల్లో నేతల బంధుమిత్రుల బరిలో ఉన్నారు. జేఎంఎంను వీడి బీజేపీలో చేరిన మాజీ సీఎం చంపై సోరెన్ కుమారుడు బాబులాల్ సోరెన్, మరో మాజీ సీఎం రఘుబర్ దాస్ కోడలు పూర్ణిమా సాహు, ఇంకో మాజీ సీఎం అర్జున్ ముండా భార్య మీరా, మరో మాజీ సీఎం మధుకోడ భార్య గీత తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. జేఎంఎం నుంచి సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పన ఈసారి ఎన్నికల అరంగేటం చేస్తున్నారు. ఆయన సోదరుడు బసంత్ సోరెన్
వదిన సీతా సోరెన్ కూడా పోటీలో ఉన్నారు. జేఎంఎం నుంచి 15 మంది దాకా నేతల వారసులు రంగంలో దిగారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సాగు సంక్షోభం, గ్రామీణుల్లో నిరాశ నిస్పృహలు తదితర సమస్యలెన్నో జార్ఖండ్ను పట్టి పీడిస్తున్నాయి. అయితే బీజేపీ వ్యూహాత్మకంగా అంశాన్ని తలకెత్తుకుంది. వలసదారుల సంక్షోభాన్ని ప్రధాన ఎన్నికల అంశంగా మార్చేందుకు సాయశక్తులా ప్రయత్నించింది. జార్ఖండ్ జనాభాలో ఏకంగా 35% మంది వలసదారులే కావడం విశేషం. బంగ్లాదేశ్ నుంచి పడుతున్న వలసలు ఆదివాసుల మనుగడనే ప్రశ్నార్థకంగా మారుతున్నాయని బీజేపీ నేతలంతా గట్టిగా ప్రచారం చేస్తున్నారు.